హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మా ఇంట్లో ఒక కొత్త మొక్క నాటానండి. అదేంటంటే మందార మొక్క. మా చెల్లె ఊర్లో నుండి తీసుకొని వచ్చింది. మందార మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మన ప్రతి పూజకు మనకు అవసరం మందార పువ్వులు. బయట తెచ్చుకునే పరిస్థితి లేనప్పుడు మన ఇంట్లో మొక్కలు ఉంటే దేవుడికి పెట్టడానికి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి నేను మందార మొక్కలు ఎక్కువ పెట్టుకుంటాను. మళ్ళీ ఎక్కువ పూలు పూస్తుంది కాబట్టి నాకు చాలా ఇష్టము. మా చెల్లె తీసుకొచ్చింది, మా చెల్లెనే పెట్టింది మొక్క. ప్రతి ఇంట్లో పూల చెట్లు ఉండాలండి. ఎందుకనంటే మంచి వైబ్స్ ఉంటాయి పూల చెట్లు ఉండడం వల్ల. ఎందుకంటే వాటిని చూస్తేనే మంచి ఫీల్ వస్తుంది. మనం పెట్టిన మొక్క మన కళ్ళ ముందు పెరుగుతూ ఉంటే ఫుల్ పూలు పూస్తుంటే మనకు మంచిగా అనిపిస్తుంది కదా. అందుకే నాకు చాలా ఇష్టం. ఇది అల్లం చెట్టు అండి. ఒక చిన్న అల్లం మొక్క మొలకొస్తే అది అట్లా నాటిన మంచి గ్రోత్ వచ్చింది. ఇది తమలపాకు చెట్టు. ఇంకో కొత్త మొక్క నాటానండి, మనీ ప్లాంట్. ఒక చోట తీసుకొచ్చిన చిన్న మొక్కలు తీసుకొచ్చి అవి నాటిన. చెట్లు అంటే చాలా ఇష్టం అండి. అంతకుముందు బాగుండే చెట్లు, మేము రినోవేషన్ చేసుకోవడం వల్ల అన్నీ పోయినాయి. మనీ ప్లాంట్ చాలా మంచిది అండి ఇంట్లో ఉంటే. మనీ ప్లాంట్ అయినా తమలపాకు అయినా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇవి రెండు ఉండడం వల్ల. అందుకే నేను ఎక్కువ పెట్టుకుంటాను. మనీ ప్లాంట్ అయినా అసలు చెట్లు ఉంటేనే మంచి వైబ్స్ ఉంటాయి ఇంట్లో, మంచి ఆక్సిజన్ వస్తుంది. అందరూ చెట్లు ఉండొద్దు అనుకుంటారు, కానీ చెట్లు పెట్టుకోవాలి ఎక్కువ ఇంట్లో. మనీ ప్లాంట్ అయితే పెట్టేసిన, చూడాలి అది ఎంత గ్రోత్ అవుతుందో. ఇంకా తీసుకొచ్చుకోవాలి మొక్కలు. ఇదేనండి మా చిన్న గార్డెన్. తులసి మొక్క, తమలపాకు చెట్టు. ఇందులో తులసి గింజలు వేసానండి. మొక్కలు బాగా పెరిగినాయి. నేను అంతకుముందు శ్రావణంలో అమ్మవారికి మాల వేసేదాన్ని, తులసి మాల. కానీ ఇప్పుడు అవి నాకు ఈ రినోవేషన్ చేయడం వల్ల మొక్కలన్నీ పోయినాయండి. చూసారా మందార పువ్వు ఎంత బాగుందో, చాలా బాగా పూసిందండి. నాకు పూజకు సరిపడ పువ్వులు వస్తాయి ఈ చెట్టు నుండి. మంచిగా ఉంటాయండి మందార పువ్వులు, చాలా ఇష్టం. ఇంతేనండి వీడియో. ప్లీజ్